వీఆర్ డిస్కసింగ్. ఈరోజు మనం ప్రాబ్లం చెప్పుకుంటున్నామా క్రిటికల్ పాత్ మెథడ్ గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. డిటర్మైన్ ద టోటల్ ఫ్రీ ఇండిపెండెంట్ అండ్ ఇన్ఫీరింగ్ ఫ్లోట్స్ అండ్ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్. అంటే వీడు ఒక యాక్టివిటీ, దానికి డ్యూరేషన్ ఇచ్చాడు, యాక్టివిటీస్ కూడా ఇచ్చాడు. వీటితో మనం ఒక క్రిటికల్ పాత్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి వీడు ఇచ్చిన టేబుల్ పెట్టి. ఈ టేబుల్ మనం ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం కదా, వీడు ఇస్తాడు ఇలా, ఆ క్వశ్చన్ ఇచ్చేస్తాడు ఇలాగా, డయాగ్రామ్ కూడా ఇస్తాడు. అంటే మనం ఇక్కడ నుంచి 1 నుంచి 8కి రీచ్ అయ్యేటప్పుడు షార్టెస్ట్ పాత్ తక్కువ టైంలోనే తక్కువ డిస్టెన్స్లోనే 1 నుంచి 8 వరకు రీచ్ అవ్వాలన్నమాట. ఎలా రీచ్ అవ్వాలి అన్నది మనం సులువుగా తెలుసుకుంటాం. ఏ ఫార్మెట్ అన్నది దానికి సంబంధించిన చిన్న టేబుల్స్ ఉన్నాయి. ఆల్రెడీ దీని గురించి ఫార్వర్డ్ పాసింగ్, బ్యాక్వర్డ్ పాసింగ్ నేను కొన్ని ఫార్ములాస్ మీకు పంపించాను, ఒకసారి మీకు అర్థం అవ్వాలని. అది మీరు స్టడీ చేస్తే ఇప్పుడు ఇది చెప్పబోయేది ఈజీ అయిపోద్ది అనమాట. చూడండి, 1 నుంచి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అలాగా వేసుకుంటాము. అవుతుందా? చూడనమ్మా, 1 to 2 A of 2 and 2 to 3 B of 8 ఉన్నాయి కదా. 2, 8, 10, 6 ఈ వాల్యూస్ అన్నీ ఏ నుంచి జే వరకు ఏమున్నాయి ఆ వాల్యూస్ అన్నీ వేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, A2, B8, F3, C10, G7, J8 అలా ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాల్యూస్ కూడా మనం వాడు ఇచ్చింది. ఇది ఆల్రెడీ ఈ డేటా కూడా వాడు ఇస్తాడు. ఒకవేళ లేకపోతే ఈ ఫార్మెట్ ఇస్తాడు వాడు కంపల్సరీగా. అప్పుడు మనం షార్టెస్ట్ పాత్ అనేది ఐడెంటిఫై చేస్తాం, ఈ డేటా ఇస్తాం. మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి తక్కువ డిస్టెన్స్ ఇలా వెళ్తామా లేకపోతే ఇలా వెళ్తామా చూడండి. 1, 2, 4, 7, 8 లేకపోతే 1, 2, 3, 5, 8 లేకపోతే 1, 2, 3, 6, 8 ఏ డిస్టెన్స్లో వెళ్తాము, ఎన్ని అవర్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు కూడా కాస్ట్ 2 hours 2 పడుతుంది, డ్యూరేషన్ 2 hours పడుతుంది, ఇక్కడ 10 hours పడుతుంది. అలాగా ప్రతిదీ ఫార్వర్డ్ పాసింగ్, బ్యాక్వర్డ్ పాసింగ్ కూడా మనం ఈ ఉన్నాయి కదా, ఈ అబ్రివేషన్స్ కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఐజే అంటే యాక్టివిటీ విత్ టైల్ ఈవెంట్ ఐ అండ్ హెడ్ ఈవెంట్ 1 to 1 అంటే హెడ్ ఈవెంట్, టైల్ ఈవెంట్, ఇది టైల్ ఈవెంట్, ఇది హెడ్ ఈవెంట్ 1, 2 ఐజే. అలాగా ఎర్లియస్ట్ అకరెన్స్ టైమ్ ఆఫ్ ఈవెంట్, ఇది లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైమ్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఎల్జే. అంటే డిఐజే అంటే ఎస్టిమేటెడ్ కంప్లీటెడ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ. ఈఎస్ అంటే ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ. ఈఎఫ్ అంటే ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ. ఎల్ఎఫ్ అంటే లేటెస్ట్ ఫినిషింగ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ. ఇవి మనం ఆల్రెడీ నేను ఫార్వర్డ్ పాసింగ్, బ్యాక్వర్డ్ పాసింగ్ తన ఫార్ములాస్ అమ్మా. ఇవి మనం ఇప్పుడు మన టేబుల్ ఇది ఇక్కడ సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ పేజెస్ అన్ని నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను, ఒకసారి మీరు చూడండి. ఈ టేబులర్ వాల్యూస్లో మనకి ఫస్ట్ ఏంటి, యాక్టివిటీస్ వేసుకుంటాం. తర్వాత డిఐజే వాల్యూస్, ఇచ్చిన ఫస్ట్ 2 వాల్యూస్ వేసుకుంటాం. వాటికి ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే ఇక్కడ చూడండి తెలుస్తుంది. 1, 2, 2, 8, 10, 6, 3 ఇంకోండి 2, 8, 10, 6, 3 ఇంకా ఆ వాల్యూస్ మొత్తం ఈ వాల్యూస్ ఈ టూ టేబులర్ వాల్యూస్ ఇలాగా వేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ వాల్యూస్, ఫినిషింగ్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నీకు ఫస్ట్ ఒక రోజు చెప్తాను, దాన్ని బట్టి మిగతావన్నీ అర్థం చేసుకున్నాం. డిఐజీ వాల్యూస్ ఇవన్నీ వేస్తాం. ఎర్లియస్ట్ వాల్యూస్ చూడండి, ఎర్లియస్ట్ వాల్యూస్ అంటే ఈఏ వాల్యూస్. ఇక్కడ మీరు ఫస్ట్ ఎల్ఎస్ను ఈఎస్సి ఎల్ఎస్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈఎస్సి ఎల్ఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్మోస్ట్ సేమ్ వాల్యూస్ వస్తాయి ఈఎస్సి ఎల్ఎస్ వాల్యూస్. ఎర్లియస్ట్ వాల్యూస్, లేటెస్ట్ వాల్యూస్ కూడా సేమే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇవి ఈఏఎల్ఏ వాల్యూస్ అమ్మా. ఇక్కడ చూడండి, ఈ1 మనం ఎర్లియస్ట్ ఇక్కడ నుంచి 0 పొజిషన్ తీసుకుంటాం. A2 తర్వాత ఇవన్నీ తెలుసుకుంటాం. A2, B8, F3, I2 ఇచ్చిన వాల్యూస్ అవి. C10, G7, J8, E3, H5 ఇవన్నీ కదా, ఇవన్నీ వాడు ఇచ్చిన వాల్యూస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు 0 పొజిషన్ నుంచి ఏదైనా స్టార్ట్ అవుతుంది.
ఎస్టిమేటెడ్ టైం అయినా లేటెస్ట్ టైం అయినా 0 పొజిషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. E1 అంటే 0, E1 నుంచి E2కి ఎంత వచ్చింది 0 + 2 2. నెక్స్ట్ E3 అంటే ఏంటి 2 నుంచి 3కి 2 + 8 10. నెక్స్ట్ E3 తర్వాత E4 అంటే ఏంటి ఇక 2 to 4 2 + 10 12. E4 అంటే 12. నెక్స్ట్ E5 ఎక్కడ నుంచి చూడమ్మా, E5 ఎక్కడ ఉంది 3 నుంచి 5కి అంటే 10 + 6 16 E5 అంటే. నెక్స్ట్ E6 అంటే ఎంతమ్మా 10 + 3 13. నెక్స్ట్ E7 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది 4 to 7 అంటే 12 + 7 19. E8 అంటే ఏంటి 7 to 8 అంటే 19 + 8 27. అలాగే ఇదే సేమ్ ఫార్మెట్లో మనం L1 నుంచి L8 వరకు కూడా సేమ్ ఇదే ఫార్మెట్ ఫాలో అవుతాం. ఓకేనమ్మా, L1 నుంచి L8కి కూడా ఇదే ఫార్మెట్ ఫాలో అవుతాం. కాకపోతే ఏంటంటే ఇది మనం ఫార్వర్డ్ పాసింగ్ చేసాం, అది బ్యాక్వర్డ్ పాసింగ్ చేయాలన్నమాట. అంటే ఇవి కలుపుకుంటూ వెళ్ళాం మనం. ఈ అంటే ఎస్టిమేటెడ్ వాల్యూస్ మొదటి నుంచి లాస్ట్ వరకు కలుపుకుంటూ వెళ్ళాం. అదే L8 నుంచి L0కి తీస్తూ రావాలన్నమాట, మైనస్ సబ్స్ట్రాక్షన్ చేస్తూ రావాలి. L8 27 కదా. నెక్స్ట్ L7 అంటే 27 - 8 19. నెక్స్ట్ L6 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది 27 - 2 25. నెక్స్ట్ L5 అంటే చూడండి అమ్మా, L5కి వచ్చేసరికి ఇది కదా 8 to 5 అంటే ఎంతమ్మా 27 - 5 22. అలాగా L4 అంటే 5 to 4 అంటే ఏంటి 22 - 3 22 కదా, అది 22 - 3 అదొక ఫార్మేట్. 22 - 6 చూడమ్మా, L5 22 కదా. L5 అయిపోయింది కాబట్టి L4 మనకి 12 అంటే 7 to 4 ఇలా కూడా వస్తుంది. కాబట్టి 19 - 7 12. 19లో 7 తీస్తే 12. L4 అంతా 12. L3కి వచ్చేసరికి ఇక్కడ చూడండి 16 ఎలాగ వచ్చింది 22 - 6 16 L3 16. అలాగా L2 అంటే 16 - 8 16 - 8 అంటే ఇదొకటి తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి 12 - 10 2. ఏది స్మాలెస్ట్ వాల్యూ 16లో నుంచి 2 తీస్తే 16లో నుంచి 8 తీస్తే 8 వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ తీసుకోలే. 16 నుంచి 8 తీస్తే 8 వచ్చింది, కానీ 12లో నుంచి 10 తీస్తే 2 వచ్చింది. కాబట్టి స్మాలెస్ట్ వాల్యూ మనం తీసుకోవాలి. ఇటు నుంచి ఒక వాల్యూ వచ్చింది, ఇటు నుంచి ఒక వాల్యూ వచ్చింది, కానీ మనం ఏ వాల్యూ తీసుకోవాలి, స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 16లో నుంచి 8 తీస్తే 8 వచ్చింది, 8 తీసుకోకూడదు. 12లో నుంచి 10 తీస్తే 2 వచ్చింది, ఆ L2 అనేది 2 తీసుకోవాలి. ఎందుకంటే స్మాలెస్ట్ వాల్యూ మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి లాస్ట్కి 2లో నుంచి 2 తీస్తే L2 కదా, 2లో నుంచి 2 తీస్తే L1 అన్నది 0 వచ్చింది. ఇది ఫార్వర్డ్ పాసింగ్ బ్యాక్వర్డ్ పాసింగ్లోనే మనం ఫార్వర్డ్ పాసింగ్ అనేది కలుపుకుంటూ వెళ్ళిపోతాం. బ్యాక్వర్డ్ పాసింగ్ వచ్చేసరికి తీసుకుంటూ మైనస్ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ చూడండి అమ్మా, డిఏజీ వాల్యూస్ తెలుసు, ఎర్లియస్ట్ వాల్యూస్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాల్యూస్ మనం వేసుకుంటాం. అక్కడ చూడండి 0. ఎప్పుడైనా సరే ఫార్వర్డ్ పాసింగ్లో మ్యాక్సిమం వాల్యూస్, బ్యాక్వర్డ్ పాసింగ్లో మినిమం వాల్యూస్ మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ 0 వచ్చింది చూడండి, ఇక్కడ 0 అంటే 1 to 2 ఏంటి వచ్చింది 0. 1 to 2 0 స్మాలెస్ట్ వాల్యూ. నెక్స్ట్ 2 to 3 ఏమొచ్చింది 10 ఉంది, 2 ఉంది, 2 తీసుకోవాలి. నెక్స్ట్ అలాగా 2 to 4 ఏమొచ్చింది మనకి 2 to 4 ఏమొచ్చింది 2 ఉంది ప్లస్ 12 ఉంది. 2 ఉంది 10 ఉంది, ఏం తీసుకోవాలి 2 తీసుకోవాలి. 2 to 4. అలాగా 3 to 5కి వచ్చేసరికి మనకి ఏముంది నాన్న 6 ఉంది. 3 to 5కి వచ్చేసరికి ఏముంది
6 ఉంది, 6 3 to 5 6 3 to 5 3 to 5కి వచ్చేసరికి 3 to 5కి వచ్చింది. E3 ఎంత ఉందమ్మా 10 ఉంది. ఇక్కడ E5 ఎంత ఉంది 16 ఉంది. ఏది చిన్నది 10. అలాగే 3 to 6 3 to 6కి వచ్చేసరికి 3 to 6కి వచ్చేసరికి E3 ఎంత ఉంది 10 ఉంది. E6 ఎంత ఉంది 13 ఉంది. ఏది చిన్నది E3, ఆ 10 అనేది తీసుకుంటాం. అంటే ఇవన్నీ స్మాలెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ అలాగా ఇక్కడ ఉంది కదమ్మా, ఈ వాల్యూస్ మాత్రం హైయెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. బ్యాక్ నుంచి వస్తాం కదా, ఈ వాల్యూస్ మనం హైయెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. ఈ వాల్యూస్ మనం అంటే ఈఐ అంతా స్మాలెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం వీళ్ళ వెళ్తున్నప్పుడు అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు. అలాగా 1 to 2 2 3 3 2 to 4 2 to 3 to 5 3 to 6 ఇలా ఈ డైరెక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే వాల్యూస్ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే మినిమం వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ ఎల్జే దగ్గర మ్యాక్సిమం వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఈ ఎల్ఎస్ ఈ క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది, ఎల్జే మైనస్ డిఐజే. ఫస్ట్ అంటే ఇక్కడ ఎల్జే వాల్యూస్ వచ్చాక ఈ ఎల్జేలో నుంచి డిఐజే వాల్యూస్ తీసేస్తే మనకి ఈ ఎల్ఎస్ వాల్యూస్ అనేవి వస్తాయి. అలాగే ఇది కూడా అంతే, ఇక్కడ కూడా ఈ ఈఐజే ప్లస్ డిఐజే వాల్యూస్ మనకి ఈజే వాల్యూస్ అనమాట. అంటే ఈఐ ప్లస్ 2 + 0 2 2 + 8 10 2 + 10 12 10 + 6 16 అలాగా ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఎలాగ వచ్చానన్నా, ఈ వాల్యూస్ మీకు చెప్పాను, ఏం లేదు హైయెస్ట్ వాల్యూస్ తీసుకున్నది అంతే. L1 L2 హైయెస్ట్ వాల్యూ ఎంత 2. నెక్స్ట్ 2 to 3 అంటే L2 to L3 16 హైయెస్ట్ వాల్యూ 16 కదా 16. అలాగే 2 to 4కి వచ్చేసరికి ఎంత L2 to L4 12 తీసుకుంటుంది హైయెస్ట్ వాల్యూ. అలాగే నెక్స్ట్ 3 to 5 అంటే ఏంటి 3 to 5 L3 16 L5 22 తీసుకుంటుంది. అలాగే ఇవన్నీ మ్యాక్సిమం వాల్యూస్, ఇవన్నీ మినిమం వాల్యూస్ కనమ్మా. నెక్స్ట్ ఇవి టీఎఫ్ టోటల్ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎల్ఎస్ మైనస్ ఈఎస్ ఫార్ములా అనమాట. ఎల్ఎస్ ఏంటి మనకి ఎల్ఎస్ వాల్యూస్ వచ్చాయి, ఇదంతా ఎల్ఎస్ వాల్యూస్. ఎల్ఎస్లో నుంచి ఈఎస్ తీసేయాలి. ఈఎస్ ఎక్కడ ఉంది, ఇదంతా ఈఎస్ వాల్యూస్ అనమాట. ఇందులో నుంచి 0 - 0 0 8 - 2 6 2 - 2 0 16 - 10 6 22 - 10 12 అలాగే ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఫ్రీ ఫ్లోట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈజే మైనస్ ఈఏ మైనస్ డిఏజే. ఈజే ఎక్కడ ఉంది, ఈజే ఇదంతా ఈజే వాల్యూస్ అనమాట. ఈజే వాల్యూస్లో నుంచి ఈజే వాల్యూ నుంచి ఏ వాల్యూ, మళ్ళీ ఏ వాల్యూ నుంచి డిఐజే వాల్యూ తీసేయాలి. అంటే ఈజే చూడండి ఒకసారి 2 మైనస్ ఈజేలో నుంచి ఈఏ వాల్యూ 2 - 0 ఈఏలో నుంచి డిఐజే 0 - 2 అంటే ఏంటి 2 - 2 అంటే 0. అలాగే నెక్స్ట్ 10 - 2 అంటే 8 - 8 0 10లో నుంచి 2 తీస్తే 8 కదమ్మా, 8లో నుంచి 8 తీస్తే ఎంత 0. నెక్స్ట్ అలాగే 12 - 2 10 10 - 10 0 వచ్చింది చూసారా. అలాగా నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఇన్ఫీరింగ్ ఫ్లోట్ అంటే ఈ టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్లోటింగ్ ఫ్లోట్ అంటే ఇందులో నుంచి ఇది తీసేయాలి. టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్లోటింగ్ ఫ్లోట్ ఫ్రీ ఆఫ్ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ నుంచి 0 - 0 0 6 - 0 6 6 - 0 0 ఇన్ఫీరింగ్ ఫ్లోట్ అంటారు. చూడండి ఏంటిది, టోటల్ ఫ్లోట్లో నుంచి ఎఫ్ఎఫ్ అంటే ఫ్రీ ఆఫ్ ఫ్లోట్ తీసేయాలి. 0 - 0 0 6 - 0 6 ఓకేనమ్మా. నెక్స్ట్ 0 - 0 0 ఇక్కడ 6 - 0 సారీ ఫస్ట్ మనం ఇన్ఫీరింగ్ ఫ్లోట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామా. ఐఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజే మైనస్ ఎల్ఐ మైనస్ డిఐజే చేస్తాం. ఈజే మైనస్ ఎల్ఐ మైనస్ డిఐజే
అంటే ఈజే వాల్యూ ఏంటి, ఈజేలో నుంచి ఇవి ఇవి ఈజే వాల్యూస్, ఈజేలో నుంచి ఎల్ఏ వాల్యూస్ ఇవి అనమాట. 2 మైనస్ 0 మైనస్ డిఐజే, 2 మైనస్ 0 మైనస్ 2 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ ఏంటి 10 మైనస్ 8 2, 10 మైనస్ 8 అంటే 2, 8 మైనస్ 8 అంటే ఎంత వస్తుందమ్మా. ఈ వాల్యూస్ అన్నీ మనం ఈజే మైనస్ ఈఏ మైనస్ డిఐజే చేసిన తర్వాత ఐఎఫ్కి వచ్చేసరికి ఇండిపెండెంట్ ఫ్లోట్కి వచ్చేసరికి ఈజే మైనస్ ఎల్ఐ మైనస్ డిఐజే. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ రో ఒకసారి చూడండి, మాకు చిన్న ఐడియా వస్తుంది. ఈజే అంటే ఇది ఈజే మైనస్ ఎల్ఐ, 2 మైనస్ 0 మైనస్ ఆఫ్ 2 అంటే 0 వచ్చింది. అలాగే ఈ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసాక ఇన్ఫీరింగ్ ఫ్లోట్ అంటే టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్రీ ఆఫ్ ఫ్లోట్, అంటే ఈ యొక్క కాలం నుంచి ఈ యొక్క కాలం వాల్యూస్ తీసిస్తే ఈ వాల్యూస్ వస్తాయి. 0 మైనస్ 0 0, 6 మైనస్ 0 6, 0 మైనస్ 0 0, 6 మైనస్ 0 6, 12 మైనస్ 0 12, 7 మైనస్ 1 6, 0 మైనస్ 0 0, 6 మైనస్ 6 0, 12 మైనస్ 12 0, 0 మైనస్ 0 0. అలాగా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే షార్టెస్ట్ పాత్ మనం ఒక ఎస్టిమేషన్కి వస్తాం. ఇక్కడ చూడండి ఎలాగా 1 to 2, 2 to 4, 4 to 7, 7 to 8 ఇక్కడ తీసుకుంటాం, వాల్యూస్ తీసుకుంటాం, అవి రౌండప్ చేస్తాం. చేసినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చినామా, ఇక్కడ ఏవైతే ఇన్ఫీరింగ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయో అవి జీరోస్ కింద కన్సిడరేషన్ చేయాలమ్మా. ఇక్కడ మధ్యలో క్యాలిక్యులేషన్ అప్పుడు చెక్ చేయండి. నెక్స్ట్ 1 to 2 అంటే 2, 2 to 4 అంటే 10, 10 plus 2 12, 4 to 7 అంటే 7, 12 plus 7 19, 7 to 8 అంటే 8, 19 plus 8 27. టోటల్ ఎన్ని రోజులు పడుతుందమ్మా, 1 నుంచి 8 వరకు. అంటే క్రిటికల్ పాత్ 1 to 8 ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి టోటల్గా ఏసీజీజే అంటే 27 days మనకి టైం టేకన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ టేబుల్లో ఏవైతే నెగిటివ్ వాల్యూస్ వచ్చాయో జీరోస్ కింద కన్సిడరేషన్ చేయండి అమ్మా. టోటల్ మనకి క్రిటికల్ పాత్ రీచ్ అవ్వడానికి 27 daysలో మనం ఈ 1 నుంచి 8 వరకు రీచ్ అవ్వాలంటే షార్టెస్ట్ పాత్ 1 to 2, 2 to 4, 4 to 7, 7 to 8. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏసీజీజే అలాగా వాడు నేమింగ్స్ ఇచ్చుకున్నాడు. దాన్ని బట్టి తక్కువ టైంలో 27 daysలోనే మనం క్రిటికల్ పాత్ తక్కువ డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు, పాత్ 1 నుంచి పాత్ 8 వరకు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బ్యాక్ చేయండి.